సామాన్యుడి జేబుకు కేంద్రం మరోసారి చిల్లుపెట్టింది. పెట్రోల్ మంట సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే పెరిగిన గ్యాస్ ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇప్పుడు పెట్రోల్ ధరలు కూడా పెరగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులకు ఇష్టమైన పవర్ పెట్రోల్ ధరను కేంద్రం తాజాగా పెంచేసింది. హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, వాహనదారులు ఏమంటున్నారు? ఈ విషయానికి సంబంధించి మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. ఎఫెక్ట్ భారతదేశంపై పడతా ఉంది. మొన్న గ్యాస్ రేట్లు పెరిగాయి. తాజాగా పెట్రోల్ రేట్లు కూడా ₹2.30 పెరగడం జరిగింది. అయితే ఈ పెట్రోల్లో పవర్ పెట్రోల్ ధర పెంచడం జరిగింది. దీనికి సంబంధించి హైదరాబాద్ పెట్రోల్ బంక్లో ఉన్నాం మనం. అసలు వినియోగదారులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఏదైతే పెట్రోల్ రేట్లు పెరిగాయో సో ఈ రోజు కూడా తాజాగా ₹2.30 మళ్ళీ పెరగడం జరిగింది. సో ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకోవడం ఉందన్న, ఇప్పుడు పెట్రోల్ పెంచడం వల్ల బ్లింకెట్లో కొట్టేవాళ్ళు ప్రతి ఒక్కరు బాధపడాల్సి వస్తుంది. గ్యాస్ పెంచారు, గ్యాస్ అయితే ఎక్కడైతే దొరకడండి. పెట్రోల్ పెట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కొన్ని పెట్రోల్ బంకుల్లో అయితే పెట్రోల్ కూడా దొరకడండి పూర్తిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బంకుల్లో పూర్తి క్లోజ్ చేసి ఇస్తారు. పెట్రోల్ ఉందో లేదో తెలియదు, వాళ్ళైతే క్లోజ్ చేస్తారు. ఏమంటే పెట్రోల్ లేదు, స్టాక్ లేదు, తర్వాత రేట్ అంటారు. చాలా ఇబ్బంది అవుతుంది. పెట్రోల్ మాత్రం గవర్నమెంట్ నుంచి తగ్గించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ పవర్ పెట్రోల్ ధర పెరిగింది, సో తర్వాత నార్మల్ పెట్రోల్ కూడా పెరుగుతుందని అనుకుంటున్నారా? కన్ఫర్మ్ పెరుగుద్ది. ఇది పెరిగినప్పుడు అది పరక్కని ఉంటుందా అన్న? సో ఎట్లా ఏం చెప్పంటారు? గవర్నమెంట్కి ఏం చెప్తారు? గవర్నమెంట్కి ఏం చెప్పాల్సి ఉంటుంది, పెట్రోల్ రేటు తగ్గించాలి. గ్యాస్ కూడా దొరకడం చాలా ఇబ్బంది అవుతుంది. గ్యాస్ కూడా రేట్లు తగ్గించేటట్టు ఉండాలి. మేమైతే ప్రస్తుతానికి రూముల్లో ఉంటున్నాం, చాలా ఇబ్బంది అవుతుంది భయ. చెప్పండి, ఈ పెట్రోల్ రేట్ పెరిగింది కదా, ఏమనుకుంటున్నారు? పెట్రోల్ రేట్ పెరిగినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. దీని గురించి అయినా గవర్నమెంట్ కూడా సామాన్య ప్రజల గురించి కూడా ఆలోచించి వాళ్ళకు పెట్రోల్ రేటు పెరగొద్దు అనే దాని గురించి కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మంచిగా చేస్తే ప్రజలు కూడా మంచిగా ఉంటుంది అనేసి నా ఆశ. మీరు ఏం చేస్తుంటారు రెగ్యులర్గా? పెట్రోల్ మీకు బయట తిరిగే అవకాశం ఉంటుందా, లేదంటే ఎట్లా ఆఫీస్ వర్క్ మీద? ఆఫీస్ వర్క్ మీద తిరుగుతుంటాము, పర్సనల్ వర్క్ మీద కూడా తిరుగుతుంటాం. కానీ పెట్రోల్ ఇంత కరెంట్ ఛార్జీకి అవుతుందంటే మాకు కూడా చాలా కష్టం. అయితే నిత్య అవసరాల వస్తువులు కూడా దాని గురించి కూడా గవర్నమెంట్ ఆలోచించి వస్తువులు కూడా తక్కువ చేయాలనేసి కోరుతున్నాం. సార్ మీరు చెప్పండి, ఈ రోజు పెట్రోల్ ధర పెరిగింది కదా, దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాం? జనాలపై ఉంటుందా? జనాలపై తప్పకుండా ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ₹2.30 అని మీరు అనుకుంటుంది గవర్నమెంట్, కానీ అది చాలా ఎక్కువ అందరికీ కూడా. నార్మల్ పీపుల్కి చాలా ఇబ్బంది. ఎంత తొందరగా తగ్గిస్తే అంత మంచిది. పెంచేటప్పుడేమో విపరీతంగా పెంచుతున్నారు, మళ్ళీ తగ్గియట్లే వాళ్ళు. మొన్న గ్యాస్ పెరిగింది, పెట్రోల్ పెంచుతున్నారు. ఇప్పుడు రేపు గ్యాస్ దొరుకుతుందో లేదో కూడా మళ్ళీ డౌట్. ఇలా అయితే నార్మల్ పీపుల్ ఎలా బతకాలి? కష్టం కదా, చాలా దారుణంగా ఉంది. గవర్నమెంట్ మరి ఏ చర్య తీసుకున్నా తెలియదు, కానీ తొందరగా తగ్గిస్తే మంచిది. సంప్రదింపులు జరిపి తొందరగా తగ్గిస్తే చాలా మంచిది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుంది, యుద్ధం వల్ల అది జరుగుతుందని ప్రభుత్వం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం. సో అంటే ఇప్పట్లో తగ్గే సూచనలు అయితే కనిపించట్లేదు, సో పెరుగుతున్నాయి. సో దీనివల్ల నిత్యావసర ధరలపై కూడా ఎఫెక్ట్ ఉంటుందా? అన్నిటి మీద ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ పెరిగితే ఆటోమేటిక్ ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది కదా. ఇప్పుడు కేజీ కందిపప్పు రేటు పెంచుతాడు వాడు, వీడు ₹2.30 వాడు ₹10 పెంచుతాడు.